హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో పులిహోర అయితే నేను చేశాను. పులిహోర అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూసేయండి. పులిహోర కోసం అయితే ముందుగా చింతపండు అయితే 200 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. 200 గ్రామ్స్కి కేజీ రైస్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. నేను 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే ఒక గ్లాసు మరిగించుకున్న నీళ్ళని ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ అయితే చింతపండులో వేసుకున్నాను వాటరు. 5 నిమిషాల తర్వాత అయితే చూస్తే చింతపండు అయితే చక్కగా నానుతుందండి. అలాగే మనం ఏ కడాయిలో అయితే మనం ఉడికించుకుంటామో అదే కడాయిలో మనం రైస్ వడేసుకునే గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలోకి అయితే చింతపండు వేసుకుని ఆ కడాయిలోకి మొత్తం అంతా గుజ్జంతా కూడా మనం చిక్కగా తీసుకోవాలి. పక్కన పెట్టుకునేటువంటి హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వేడి నీళ్ళు కూడా ఇందులో వేసుకొని గుజ్జంతా కూడా మనం తీసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే అది పలచగా అయిపోయి చాలా టైం పడుతుంది ఉడకడానికి. కాబట్టి వాటర్ అయితే తక్కువ వేసుకొని గుజ్జు అయితే చిక్కగా ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్నటువంటి గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి 2 కట్ చేసుకుని వేసుకున్నాను. ఎండుమిర్చి 2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ 3/4 టీ స్పూన్ సాల్ట్, బెల్లం ముక్క అయితే చిన్నది వేసుకోవాలండి. చిన్నది వేసుకుంటే బెల్లము టేస్ట్ ఉంటుంది, అలాగే పులుపు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా అడ్జస్ట్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ అయితే అల్లం తురుము వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత రైస్ అయితే నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ అంతా కూడా ఉడికించుకొని చల్లార్చుకున్నానండి ముందే. టీ స్పూన్ ఆవాలు, వాటర్ వేసుకొని తడుపుకొని అయితే మనం చిన్నగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా. రైస్ అంతా కూడా చల్లారిపోయిన తర్వాత చింతపండు గుజ్జు కూడా చల్లారిపోవాలి. గుజ్జు అంతా కూడా చల్లారిపోయిన తర్వాత రైస్లోకి వేసుకోవాలి. ఆవపిండి పేస్ట్ చేసుకున్నాను, అది కూడా రైస్లో వేసేసుకుంటున్నాను. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా రైస్కి పట్టేలాగా చింతపండు గుజ్జు కలుపుకోవాలి. సాల్ట్ 3/4 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. మొత్తం అంతా కలుపుకొని అలా కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. కరివేపాకు అంతా కూడా కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు అయితే లో ఫ్లేమ్లో మనం వేగనిచ్చుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, టీ స్పూను ఆవాలు, అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ పప్పులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి 2 కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిర్చి 6 లేదా 7 మీ కారం చూసి వేసుకోండి. అల్లం తురుము 1 టీ స్పూన్ వేసుకున్నాను. కరివేపాకు, టీ స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని రైస్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి, రైస్లో అయితే మొత్తం అంతా వేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. సాల్ట్ అయితే కొద్దిగా తక్కువైందండి. సాల్ట్ మళ్ళీ చూసుకొని నేను కొద్దిగా వేసుకున్నాను. మీరు కూడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. అంతే అండి పులిహోర అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.